అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను మీకు ఒక పాతకాలం నాటి పచ్చడ నూరి చూపిస్తా. అదేం పచ్చడ అంటే మామిడికాయ తొక్కు. ఈ మామిడికాయ తొక్కు మనకు ఎండాకాలం వచ్చింది కదా. ఎండాకాలం వచ్చిందంటే ఇక మామిడికాయలను చూడంగానే అయ్యో కొత్త తొక్కు అయితే బాగుండు, ఎప్పుడు పెట్టుకుంటే బాగుండు అనేది చూస్తాం. మరి పెట్టుకుందామంటే ఇప్పుడు ఈ ఉగాది వరకు పిక్క ముదిరది. మన ఈ జీడికాయలు లాతకాయలు పిక్క ముదిరది. అయినా మంచిదే, తొక్కు తినాలనిపిస్తుంది. అసొంటప్పుడు మనం ఈ మామిడికాయలు వెనకట వాళ్ళు పెద్దవాళ్ళు నూరినట్టే మనం ఇప్పటి వరకు నూరుకుంటున్నాం. ఆ తొక్కు ఎట్లా చేసుడో ఇలా మీకు నేను చూపిస్తా. ఇప్పుడు ఈ తొక్కు నూరటానికి అన్ని కొత్త దినుసులే వస్తాయి మనకు. ఇంకా ప్రాణం కొట్టుకుంటుంది. ఎల్లిపాయలు కొత్తయే, కొత్త కారపొడి, ఆవాలు, ఇంకా ఇవన్నీ ఏదైనా ప్రతిదీ కొత్త దినుసులే మనకి ఈ ఉగాది వరకు వస్తాయి. కొత్త పంట ఖమ్మం ఉంటుంది అన్నట్టు. కొత్త కారపొడి, ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసి నూరుకుంటే మామిడికాయ పచ్చడి పెట్టుకున్న రుచి వస్తుంది మనకు. అవారి దాకా పానం ఆగది. అసంటప్పుడు ఈ పచ్చడి ఇట్లా నూరుకోవాలి. నేను చేసేది మీకు ఇలా నేను చేసి ఇగో ఇవి మామిడికాయలు 2. ఈ మామిడికాయలు పుల్లటియా తీయటియా అని మనకు తెలియదు, ఎందుకంటే కొనుకొచ్చుకున్నాయి కదా, మన చెట్టు కాదు. అయితే ఈ మామిడికాయలు కడిగి తూడ్చి పక్కకు పెట్టుర్రి పదన లేకుండా. ఇగో కారం పొడి, ఉప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇగో తాలింపుకు శనగపప్పు, ఇగో ఎండు మిరపకాయలు, ఇగో ఎల్లిపాయలు, ఇగో పసుపు. ఇక ఇప్పుడు నేను చేసే విధానం మీకు నేను చూపిస్తా. ఫస్ట్ ఏం వేయిస్తాను అన్నది మీకు చూపిస్తా. ఇగో కొంచెం మనకు ఈ కాయలకు పట్టే అంతనే ఇలా మీకు వేయించి చూపిస్తానా. ఇగో గిన్నె పెట్టిన వేడైతుంది, సిమ్ముకు పెట్టిన వేడైంది. ఇగో సగం చెంచాడు జీలకర్ర, సగం చెంచాడు మెంతులు. ఇక మిగిలిచ్చేది లేదు, ఆడికాడికే ఎత్తానా. ఇలా పట్టే కాడికి 1 చెంచాడు ఆవాలు. మంచిగా ఐమంట పెట్టకూరు, సిమ్లో పెట్టే వేయించుకోవాలి. ఇక చూడుంది చిటపటలు ఆడుతున్నాయి, మనకు వేగినట్టు వాసన కూడా వస్తుంది. స్టవ్ బంద్ చేసి ఒక గిన్నెలో పోస్తాయి. ఈ గిన్నె వేడికి ఇంకింత మాడిపోతాయి. ఇక చూడు వేరే గిన్నెలో పోసిన. ఇప్పుడు మామిడికాయకు ఈ తొడిమే తీసేయాలి, వెనుకకున్న తొడిమి. కాయ ఎట్లుంటుంది అనేది నోట్లో పెట్టుకొని చూస్తే తెలుస్తుంది. మామిడికాయ తొక్క గీరద్దు, తొక్కతోనే చేసుకోవాలి. మొత్తం ఆ కాయ కూడా గిట్లనే తీసి చిన్న చిన్న ముక్కలు కొత్తా. చిన్నప్పుడు నేను మా అమ్మగారింటికి పోతే ఇక మన గాలిద్వారాలు వస్తాయి. ఎండాకాలం బాగా పాపం ఈ మామిడి చెట్లు తోటలు ఉన్న వాళ్ళకైతే ఇక గాలిద్వారాలకే కాయలన్నీ రాలిపోతాయి. అయితే మా రంగంపల్లి కాడ, పెద్దపల్లి కాడ రంగంపల్లి ఉన్నది. రంగంపల్లి కాడ మామిళ్ళు అని ఉంటాయి. మామిళ్ళు కాడ మస్తు చెట్లు కదా. మామిళ్ళు అంటే ఒక తోట, రంగంపల్లె మామిళ్ళు అని అంటారు. ఆడికి పోయి మామిడికాయలు కొనుకొచ్చుకుందరు, మామిడికాయ పచ్చడి పెట్టుకుందరు. ఒక తోటలై ఒక తీరు కాయలు దొరుకుతాయని ఆడికి పోయి తెచ్చుకుందరు అన్నట్టు. ఇక మేమేం చేస్తామంటే 2-3 కలిసి ఇక మా వాళ్ళు, మా చుట్టాలు, దోస్తులు ఉంటారు కదా, పోయి ఆ మామిడికాయలన్నీ ఏరుకొచ్చుకుందాము. కిందికున్న కాయలను బండలు పెట్టి కొడదాము. చింతకాయలైనా బండలు పెట్టి కొట్టి రాలగొట్టేది. తర్వాత పులిచింతకాయలు ఉంటాయి, వీటిని రాలగొట్టేది. మామిడికాయలు కూడా ఒకట్లా దొంగతనం చేసేది. తోటల్లో వచ్చి లొల్లి పెడితే ఉరికొచ్చేది. మళ్ళీ అట్లా ఉంటాయి చిన్నప్పటి ముచ్చట్లు. ఇప్పటి వాళ్ళు అవన్నీ ఉన్నాయా? పొల్లగండ్లకు ఆడుకుందామంటేనే సోపతోళ్ళు లేరా, జాగలు లేకపోయా. ఒకట్లుంటది. ఇక చిన్న చిన్న ముక్కలు కొత్త ఇట్లా ఏరికత్తే మా ఇంటికాడ అట్లా కింద పడ్డ కాయలైనా, కొట్టి తెచ్చిన రాళ్ళగొట్టుకొచ్చిన కాయలైనా ఇట్లా తొక్కు నూరుదురు. ఇది వాళ్ళని చూసి నేర్చుకున్నదే వెనకటి నుంచి. అయితే మీకు నేను కాయ చూపించలేదు, చెప్తా. ఇది పుల్లడి కాయనా తీయటి కాయనా ఎట్లుంటుంది అన్నది చెప్తా. బోల్ మదండి పుల్ల ఉంది. ఇట్లా ఎందుకు తిని మీకు చెప్పినా అంటే కారపొడి తెలుస్తుంది మనకు ఎంత వేసుకోవాలనేది. తీయడి దానికి కొద్దిగా తక్కువ పడుతుంది, పుల్లడి దానికి ఎక్కువ పడుతుంది. ఇదే కాయలు మనకు పచ్చడికి దొరకాలి కానీ ఒక్క తీరు కాయలు సూపర్ ఉంటుంది పచ్చడి. ఈ వక్కలన్నీ కోసిన 2 మామిడికాయలు ఇక రోట్లు వేసిన దంచుతన్న. ఇక రోట్లు వేయకముందే మీకు ఇంకోటి చెప్పాలి. మాట్లాడుకుంటా పని చేసినా కానీ వెనకది ముందు వెనకకు అయింది. గట్లనే అవుతాయి కొన్ని అలవాటులో పొరపాటు అని అవుతాయి, మనమే సరిదిద్దుకోవాలి. ఇగో ఇది మనం వేయించుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు ఫస్ట్ పొడి చేయాలి.
అయితే ఈ అక్కల మీద చేసినాం అనుకో మెత్తగా పొడి కాదు. అందుకోసం మీకు చెప్తాను మొదలు పొడి చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన తీరు పచ్చడా మీరు సేమ్ ఇట్లనే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. నువ్వు అందరికీ రోలు ఉంటుంది ఉండదు. రోలు లేని వాళ్ళు మిక్సీలో పట్టుకోరు. చేసే తీరు అయితే అంత గింతే. ఇంట్లో వాళ్ళకి ఇప్పుడే ఊరిలో ఉడతానేట. చూడు పచ్చడే కాలేదు, ఈ వాసనకే కమ్మటి వాసన వస్తుంది అంటారు. ఆవపిండి కలిసింది, మెంతులు జీలకర్ర కాబట్టి కలర్ గిట్నే కనబడుతుంది. అన్ని కలగలిపి నూరినాం కదా అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇవి మామిడికాయ ముక్కలు దంచుతా. పెద్ద పెద్ద రోళ్ళు ఉండేది నాడు ఆకిళ్ళల్లో, పెద్ద పెద్ద రోళ్ళల్లో దంచుదురు. కొద్దిగా చిల్లుతాయి, మంచిగా నీట్గా జాగా ఉంచుకొని కొన్ని కొన్ని వేసుకొని దంచరాకపోతే కొన్ని కొన్ని వేసుకొని దంచుకోండి. నేనంటే 2 కాయలు వేసిన, ఇక ఇట్లా తీసుకొని కూడా దంచుకుంటా కూడా మనం వేసుకోవచ్చు. ఒకసారి వేసుకోవాలని ఏం లేదు, రోట్లో పట్టినన్ని దంచుకోవచ్చు. మంచిగా దంచేస్తుంది కచ్చపచ్చ. చెయ్యి అడ్డం పెట్టుకొని అయితే దంచేటప్పుడు ఉప్పు ఇప్పుడే పోయకూడదు, ముఖం మీద జిల్లుతుంది. నీళ్లు మనకు ఊరినట్టయి ముఖం మీద జిల్లుతుంది. మంచిగా అంత దంచుడు అయినాకనే ఉప్పు కారం వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది మెదగాలి. ఇక కొంతమంది తురిమి కూడా మన కుడుకలు గీరిన దాని మీద గీరి కూడా పెట్టుకుంటారు, అట్లా కూడా మంచిగానే ఉంటుంది. అయితే మీకు ఒకటి చెప్తా, ఈ రోకలి లేని వాళ్ళు మిక్సీలో పట్టుర్రు. మిక్సీలో పడతారు కానీ ఎట్లా ఆకుంటా పట్టాలి కచ్చపచ్చ. కొద్దిగా మెత్తగా గంధమోలు ఉండద్దు. ఫస్ట్ పౌడర్ చేసుకోరు. ఇప్పుడు జీలకర్ర మెంతుల పౌడర్ చేసుకున్నాక ఇంత ఎల్లిపాయలు మొదలు పట్టి పెట్టుకోరు. పట్టి పెట్టుకున్నాక ఇవి వేసి మామిడికాయలు వేసి మంచిగా కచ్చపచ్చ పట్టినాక మళ్ళీ ఇవన్నీ అలా కలుపుకోరు. ఇప్పుడు నేను కలిపేటప్పుడు మీకు చూపిస్తా, అదే విధానం మీరు మిక్సీ పట్టేటప్పుడు కలుపుకోరు. మొత్తం దంచుడు అయినాక నేను మీకు చూపిస్తా. చూడండి ఎట్లూరిందో నీరు కచ్చపచ్చ దంచిన. ఇప్పుడు ఇల్లు ఈ పళ్ళెంలో పెడతాను దంచిన దాన్ని. మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ దంచుడే ఉంటుంది. ఎల్లిగడ్డలు సగం ఎత్తానా, సగం ఉంచుతా. కొన్ని తాలింపులు ఎత్తా, ఇవి తాలింపులు ఎత్తా. ఇక ఇప్పుడు ఎల్లిపాయలు నూరినా కదా, ఇగో ఇది మామిడికాయ గుజ్జు నేను లేచిన. ఇప్పుడే కారపొడి ఎత్తా చూడుండ్రి. అందుకే కారపొడి ఉప్పు కలపక ముందే మనం ఇట్లా దంచుకోవాలి. ముఖం మీద జిల్లుతుంది, చెయ్యి మీద జిల్లుతుంది. ఇప్పుడు ఎంత కారపొడి ఎత్తానో చూడుర్రి. కాయలు అయితే మీరు చూసిర్రు, అందాద కొద్దీ కలుపుకోవచ్చు. 1 చెంచా వేసిన, 2 చెంచాలు వేసిన, ఇవి ఒక 3 చెంచాలు వేసిన నిండుగా. కారం ఇది మామూలుగానే ఉంటుంది. ఇది కారపొడిలో నేను ఉప్పు కలప, ఆకుపొడి అంటే ఉప్పు లేని పొడి అన్నట్టు. ఇక 3 చెంచాలు కారం వేసిన కదా, 1 చెంచాడు నర ఉప్పు ఎత్తాను. మళ్ళీ తిని తక్కువ ఉంటే కలుపుతా. ఇంత పసుపు ఎత్తాను. కారం అయినా ఉప్పు అయినా మనం తిన్నాక తక్కువ అనిపిస్తే మళ్ళీ తీసి కలుపుకున్నా ఏం కాదు. ఇది మన సంవత్సరం అంతా నిలువుండే పచ్చడి కాదు కదా. అయితే మీకు అన్ని పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు దొరుకుతాయి, ఈ పచ్చడి మాత్రం నిల్వ పచ్చడి దొరకదు. ఎందుకంటే ఎవరు పెట్టరు, అమ్మరు. ఇది ఆగది కదా, మనం అప్పటికప్పుడు తినబుద్దా ఇంట్లో చేసుకున్నాడే 3-4 రోజుల మటుకు. కానీ నిల్వ కొంటే దొరికే పచ్చడి కాదు ఇది. మనం వేయించుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల పొడి. ఇప్పుడు నేను సైజు చెప్తా మీకు. ఉప్పు పడుతుంది, కారం చాలు. ఇక అప్పుడు చెంచాన్నర వేసిన, ఇంకో సగం చెంచా కలిపి 2 చెంచాల మందం ఎత్తాను. మీరు కూడా గట్లా సైజు చూసి ఎత్తుకోరు. ఉప్పు తక్కువ ఉంటే వేసిన, మరి కారం తక్కువ ఉంటే ఎంత పడుతుందో మళ్ళీ గట్టినే ఇప్పుడు ఇది వేసినట్టే కారపొడి కలుపుర్రి. ఇక నేను ఎత్తి తాలింపు పెట్టేది మీకు చూపిస్తా. ఇట్లా కలనూరి ఒకసారి. ఇప్పుడు నూరుడైతే అయింది కదా, తాలింపు పెట్టేది మీకు నేను చూపిస్తా. ఇప్పుడు నూనె వస్తాను. ఇప్పుడు దీనికి ఏ నూనె అయినా ఏం కాదు, మన గోల్రాపు ఈ నూనె వంటల వాడుకునే నూనె పోసుకోరు. అందాదా కొద్ది పోసుకోండి. ఈ పచ్చడకు ఒక 3 పావులు పోస్తాను. నూనె వేడైందో లేదో చూస్తా. నూనె కాలింది. ఇన్ని ఆవాలు, అంత జీలకర్ర,
మెంతులు ఎత్తాను. ఇక ఎండిన మిరపకాయలు స్టవ్ సిమ్ముకు పెట్టేసిన, బంద్ చేస్తా కూడా. ఇక బంద్ చేసిన, ఇక గిన్నెన్ని శనగపప్పు, ఇక కళ్యమాకు దించినాక ఎత్తా. ఇప్పుడు ఎల్లిపాయలు ఎత్తన్నా. స్టవ్ బంద్ చేసిన, ఎల్లిపాయలు వేసిన. నేను దంతంగా మిగిలినాయి కదా ఎల్లిపాయలు, అవి ఉన్న శనగపప్పు స్టవ్ బంద్ చేసే వేసిన. ఇట్లా గోలాలి. కళ్యమాకు ఎత్తాయి, కరివేపాకు వేసిన. ఇక చల్లగా అయినాక కలపాలి. వేడి మీద కలపకూడదు. ఏ పచ్చడి అయినా మనం వేడి మీద కలపద్దు. అది చెక్క దాకి అది సరిగా ఉడికినట్టు కాదు, మొత్తానికి చల్లగైనట్టు కాదు, ఖరాబ్ అవుతాయి పచ్చళ్ళు అట్లుంటాయి. ఇక నూనె ఇక చల్లగైంది చూడు. ఇప్పుడు కలుపుకోవాలి. మీరు 2 రోజులకు చేసుకుంటారా, వారం రోజులకు చేసుకుంటారా, 3 రోజులకు చేసుకుంటారా, మీ ఇష్టం కానీ చెప్తాను. ఉప్పు మాత్రం కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. ఎగ్గింతే మామిడికాయ రోటి పచ్చడ. ఇక వాసన చూడు. ఇప్పుడే మనం మామిడికాయలు పెట్టుకున్నప్పుడు ఎట్లా వస్తుంది, నిల్వ తొక్కు గట్లా వస్తుంది. ఇక నేను అన్నం తిని మీకు చూపెడతా. కలుపుతానా. పచ్చడి అంతా మనం నిలవపచ్చడి పెట్టుకుంటాం చూడు, ఆ రుచి రానే వచ్చాయి. ఎంతైనా మామిడికాయ పచ్చడి. కొత్తడి పచ్చడి పెట్టుకున్నప్పుడు ఇక ఎంత లేదన్నా 1 నెల దాకా అప్పుడు ఇంత ఊగ పచ్చడి తినబుద్ధి అవుతుంది. కొత్త మురిపాం కదా, పానం అంతా కొట్టుకుంటుంది. పచ్చళ్ళలో పచ్చడి ఇంకా మామిడికాయ పచ్చడి మంచిగా తినబుద్ధి అవుతుంది. పెట్టుకున్నాక మంచుకున్నది పచ్చడి మంచిగా. ఇది పుల్లటి మామిడికాయ కదా, మంచిగా రుచి ఉన్నది, ఉప్పు కారం మంచిగా సరిపోయింది. మీకు చూపించుకుంటూ వేసినా కదా, అట్లనే ఎంత పడుతుందో గంత సైజ్ చూసి మీరు వేసుకోరు. ఈ పచ్చడి మీకు బయట పెడితే చేసినట్టు లెక్కలేదు. 2 రోజులు 3 రోజులు ఉంటుంది బయట పెడితే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు బాగుంటుంది. నాడైతే మేము 3 రోజులు పిల్లల బాక్స్ కూడా పెడుతుంది. నేను ఇది మంచిగా నూరే గిట్లనే మిక్సీ లేనప్పుడు నూరి వాళ్ళకు బాక్స్ పెడదు. ఇంత నెయ్యి ఎత్తు పెడదు. 4 గిన్నెలకు అప్పుడే వాసన పోతుంది. ఈ పచ్చడి తాలింపులు మనం ఆవపొడి అది ఇది ఎత్తాం కదా, ఎల్లిపాయల గుమ్మం వల్ల వాసనతో ఏదో మనం ఇప్పుడే నిల్వ పచ్చళ్ళు పెట్టినట్టు 4 గిన్నెలు వాసన పోయేది. ఎవరో పచ్చడి పూసి పెడతారు అనుకునేది నేనైతే. గోదావరి కింద ఇక గిట్లనే నూరుకుంటారు కదా అందరూ, నూరుకొని తెచ్చిత్తురు. ఇక ఇవాళ నేను జీడి మామిడికాయలు తొక్కు నూరిన, అంటే పిక్క పోయక ముందు తినబుద్ది. అయితే అవును నేను అనుకున్నా, వాసన వచ్చింది, ఎవరు పచ్చడి పోసి పెడతారు అని అనుకున్నా నేను అనేదాన్ని. ఒకరికి చూసి ఒకళ్ళు నూరుకుంది. మీకు ఒకరికి రుచి ఇచ్చిందంటే తినబుద్ధి అవుతుంది కదా. ఒకరికి పెట్టి ఇచ్చిరంటే రుచి చూస్తాం మనం. మనకు వాళ్ళు ఇచ్చింది ఎన్ని రోజులు అవుతుంది, మనం చేసుకుంటే మనకు 4 రోజులు అయ్యి ఇంట్లో అందరం తింటిని. పచ్చడి మీరు నిల్వ పెట్టుకుంటే ఒక స్టీల్ గిన్నెలో పెట్టుకోండి, ఒకటి గాజు దాంట్లోనే పెట్టుకోరు, కానీ తెల్ల దాంట్లో మాత్రం ఉంచకండి. మళ్ళా ఉప్పు కారము ఈ మన పులుపు మంచిగా ఓదానికోటి ఇమిడాలి కదా, రేపు ఇంకా మంచిగా ఉంటుంది పచ్చడి. ఇక నేను చేసిన పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.